ఆల్ వెల్కమ్ టు 10 Max. ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ అద్దరిపోద్దంటున్నారు ప్రభాస్ చిరంజీవి. 3 రోజుల గ్యాప్ లో ఫెస్టివల్ బాక్స్ ఆఫీస్ ఫైట్ ని పీక్స్ కు తీసుకెళ్లేందుకు రెడీ అయిన ఈ హీరోలు ఓవర్సీస్ లో తగ్గేదేలే అంటున్నారు. మరి ప్రీమియర్ షోస్ తో ఓవర్సీస్ లో రిలీజ్ అవుతున్న రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు సినిమాల బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ అంతా ఈ సంక్రాంతికే అన్నట్లుంది. ఆ రేంజ్ లో ఫెస్టివల్ జోష్ ని పీక్స్ కి తీసుకెళ్లేందుకు ఏకంగా 5 సినిమాలు విడుదలవుతున్నాయి. ఇందులో రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలపై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో వస్తూ ఉండడం, లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయడంతో రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలపై ఎక్సైట్మెంట్ తో ఉన్నారు జనాలు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సాలిడ్ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాలు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏమాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో సంక్రాంతి సందడి మొదలు కానుంది. రొమాంటిక్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో మారుతి డైరెక్ట్ చేసిన రాజాసాబ్ జనవరి 9న థియేటర్స్ లోకి వస్తోంది. అయితే ఒక్కరోజు ముందుగా ఓవర్సీస్ లో రిలీజ్ అవుతోన్న రాజాసాబ్ ప్రీమియర్ షో బుకింగ్స్ అదరకొడుతున్నాయి. ఇప్పటికే యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3,15,00,000కి పైగా కలెక్ట్ చేసిన ప్రభాస్ సినిమాపై ఉన్న సాలిడ్ హైప్ తో అడ్వాన్స్ బుకింగ్స్ లో డెడ్ ఈజీగా 10 లక్షలు కలెక్ట్ చేయడం పక్కా అంటున్నారు జనాలు. రాజాసాబ్ సంక్రాంతి జోష్ ని కంటిన్యూ చేస్తూ జనవరి 12న థియేటర్స్ లోకి వస్తున్నారు మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మెగా ఎంటర్టైనర్ ఓవర్సీస్ లో ఒక్కరోజు ముందుగా విడుదలవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో 90 లక్షలకు పైగా కలెక్ట్ చేసిన చిరంజీవి సినిమా ఈ ఆదివారం రిలీజ్ అయ్యే థియేట్రికల్ ట్రైలర్ తో అమాంతం పెరిగే ఛాన్స్ కనబడుతోంది. మరి సంక్రాంతికి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటున్న ప్రభాస్ చిరంజీవి సినిమాలు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏ రేంజ్ కలెక్షన్స్ తో రికార్డు క్రియేట్ చేస్తాయో వెయిట్ అండ్ సీ. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా లేదా అనే డైలమాకి ఎండ్ కార్డ్ పడింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవర్ స్టార్ సినిమా అనౌన్స్మెంట్ తో పండగ చేసుకున్నారు అభిమానులు. దీంతో పవన్ లైనప్ మూవీస్ పై ఓ రేంజ్ లో డిస్కషన్ స్టార్ట్ చేశారు. 2026 న్యూ ఇయర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో స్పెషల్ అని చెప్పాలి. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవర్ స్టార్ సినిమాలు చేస్తారా లేదా అనే డైలమాలో ఉన్న ఫ్యాన్స్ లో కొత్త జోష్ తీసుకొచ్చింది. చాలా కాలంగా ప్రచారంలో ఉన్న సురేందర్ రెడ్డి ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే రివీల్ చేయనున్నారు మేకర్స్. త్వరలో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ తో బిజీ కానున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్ రోజు స్పెషల్ పోస్టర్ తో పవన్ సినిమా థియేటర్లోకి వచ్చేది సమ్మర్ లోనే అంటూ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి విడుదలైన దేఖ్ లేంగే సాలా సాంగ్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. పవన్ కళ్యాణ్, హరిశంకర్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మరో గబ్బర్ సింగ్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు అభిమానులు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రాజెక్టు పై కన్ఫర్మేషన్ రావడంతో పవన్ కళ్యాణ్ లైనప్ సినిమాలపై డిస్కషన్స్ మొదలయ్యాయి. లాస్ట్ ఇయర్ 308 కోట్ల కలెక్షన్లతో టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓజీ సినిమాకి సీక్వెల్ కన్ఫర్మ్ అయింది. సుజిత్ డైరెక్షన్ లో ఓజీ యూనివర్స్ తప్పక ఉంటుందని సక్సెస్ మీట్ లో ఫ్యాన్స్ కి మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు పార్ట్ 2, బ్యాటిల్ ఫీల్డ్ కూడా పవన్ లైనప్ లో ఉంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ పవన్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపిందంటున్నారు జనాలు. ది పారడైజ్ సినిమా విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు నాని. ఆల్రెడీ లాక్ అయిన డేట్ కే సినిమాని రిలీజ్ చేస్తామంటూ మరోసారి కన్ఫర్మ్ చేశారు నేచురల్ స్టార్. ఎర్లీ సమ్మర్ బరిలో రామ్ చరణ్, యష్ సినిమాలున్నా అస్సలు తగ్గనంటున్నారు. ఇదంతా చూస్తున్న జనాలు నాని నిజంగా వెనక్కి తగ్గే ఛాన్సెస్ లేవా అని ఎర్లీ సమ్మర్ ఫైట్ పై డిస్కస్ చేసుకుంటున్నారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాల వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న నాని నెక్స్ట్ సినిమాని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. దసరా సినిమాతో తనకు మాస్ ఇమేజ్ అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ వదులతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా పారడైజ్ చేస్తున్నారు. నాని కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ అండ్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న పారడైజ్ సినిమా మార్చి 26నే థియేటర్స్ లోకి వస్తుందని పవర్ఫుల్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇది జడల్ జమానా
తెలంగాణ అంటూ ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ ని మరోసారి కన్ఫర్మ్ చేశారు నాని. మార్చి 26న సినిమా బాక్సాఫీస్ ముందుకు రావడం పక్కా అని ఒక్కరోజు గ్యాప్ తో రామ్ చరణ్ పెద్దితో క్లాష్ డిక్లేర్ చేశారు. అయితే మార్చిలో పెద్ది సినిమా కంటే ముందుగా యష్ టాక్సిక్ కూడా విడుదలవుతోంది. దీంతో పాటు 2025 ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ధురంధర్ 2 కూడా మార్చి 19న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఎర్లీ సమ్మర్ ఫైట్ కి హీట్ పెంచేందుకు స్టార్ హీరోలంతా బరిలో ఉన్నా నాని మాత్రం ప్యారడైజ్ విషయంలో వెనక్కి తగ్గను అంటున్నారు. ప్యారడైజ్ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు నాని. జడల్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ తో సినిమాపై ఇప్పటికే అంచనాలు పెంచేశారు. ప్రమోషన్స్ పరంగా పెద్దితో పోలిస్తే ఒక్క అడుగు వెనకే ఉన్నా రిలీజ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు. రీసెంట్ గా ప్యారడైజ్ బిహైండ్ ది సీన్స్ వీడియోతో సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో హింట్ కూడా ఇచ్చారు. ఏదేమైనా మార్చిలో రామ్ చరణ్ పెద్దితో క్లాష్ మాత్రం పక్కా అంటున్నారు నాని. దీంతో ప్యారడైజ్ పై నానికి ఉన్న గట్ ఫీలింగ్ ఏమై ఉంటుందా అని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. 2025లో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయిన విశ్వక్సేన్, నవీన్ చంద్ర న్యూ ఇయర్ లో మాత్రం డిసప్పాయింట్ చేయమంటున్నారు. పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయిన ఈ హీరోలు అప్కమింగ్ సినిమాల అప్డేట్స్ తో ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేశారు. మరి విశ్వక్, నవీన్ చంద్ర ఎలాంటి సినిమాలతో వస్తున్నారు? కమర్షియల్ ఎంటర్టైనర్స్ తో ఆడియన్స్ తో మాస్ కాదాస్ అనిపించుకున్న విశ్వక్సేన్ 2025లో లైలా సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేశారు. నాని ప్రొడ్యూస్ చేసిన హిట్ ది ఫస్ట్ కేస్ తర్వాత సాలిడ్ హిట్ లేక విశ్వక్ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేసిన లక్ మాత్రం కలిసి రాలేదు. దీంతో ఈసారి గ్యాప్ తీసుకుని మరీ 2 సినిమాలతో ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం విశ్వక్సేన్ చేతిలో ఫంకీ, లెగసీ సినిమాలు ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా లెగసీ సినిమా ఎలా ఉంటుందో హింట్ ఇచ్చారు విశ్వక్సేన్. విశ్వక్సేన్ అప్కమింగ్ మూవీ లెగసీ నుంచి విడుదలైన టీజర్ ఇంప్రెస్ చేస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సాయి కిరణ్ రెడ్డి. ఒక తండ్రిని క్షమించలేని కొడుకు, రాజకీయాల కోసం సొంత కుటుంబాన్నే వాడుకున్న తండ్రి అంటూ వచ్చిన డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. తండ్రి కొడుకు మధ్య జరిగే పొలిటికల్ వార్ డ్రామాగా సినిమా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఇయర్ లోనే విడుదల కానుంది. లాస్ట్ ఇయర్ 11 షో టైమ్ సినిమాలతో పాటు మాస్ జాతర మూవీలో విలన్ గా ఆడియన్స్ ముందుకు నవీన్ చంద్ర హిట్ చూడక చాలా కాలం అవుతోంది. కంటెంట్ నచ్చితే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తున్న నవీన్ ఈ ఇయర్ హనీ అనే సైకలాజికల్ హారర్ బ్యాక్ డ్రాప్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని February 6న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ లోని నవీన్ చంద్ర లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. మరి ఈ సినిమాలతో ఈ హీరోలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. మాస్ సాంగ్ తో అద్దరగొడుతున్న రవితేజ, ప్రమోషన్స్ లో తగ్గేదేలే అంటున్న నవీన్ పోలిశెట్టి, ట్రెండింగ్ లో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ టీజర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్ అయింది. రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 13న థియేటర్లోకి వస్తుంది. విజయ్ జననాయకుడు సినిమా ట్రైలర్ ఈ శనివారం విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 9న ఆడియన్స్ ముందుకొస్తోంది. శివకార్తికేయన్ పరాశక్తి సినిమా ఆడియో లాంచ్ ఈ శనివారం గ్రాండ్ గా జరగనుంది. సుధా కొంగరా డైరెక్ట్ చేసిన ఈ పీరియాడిక్ మూవీ ఈ నెల 10న విడుదల కానుంది. సంక్రాంతికి విడుదలవుతున్న అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్ స్పీడప్ చేశారు మేకర్స్. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 14న థియేటర్లోకి వస్తోంది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. రామ్ అబరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 14న థియేటర్లోకి వస్తోంది. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోయిన్ గా నటిస్తున్న గోదావరి గట్టుపైన సినిమా టీజర్ విడుదలైంది. రెడ్ పెప్పర్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తున్న సుమతి సత్కన్ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. విషన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ యాంటనీ బుకీ సినిమా నుంచి విడుదలైన సెకండ్ సింగిల్ లవ్ అడ్వైజ్ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ సేతుపతి, శృతి హాసన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ట్రైన్ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కర్ణా కుళికార ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓం శాంతి 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 మూవీ నుంచి విడుదలైన సిన్నారి కూనా లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. తరుణ్ భాస్కర్, ఈషారబ్బా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye. Fashion partner Shoppers Stop.